దేవుడు కన్నా గొప్పది మనసమ్మా, ఇది గొప్పది మనసమ్మా. అమ్మాయి తీయని మాట ఇంకొటి లేదమ్మా, ఎంత పిలచినా తనివి తీరదమ్మా. ఆ దేవుడు కన్నా గొప్పది మనసమ్మా. దేవుడు వచ్చి కోరికలు అడిగితే అమ్మని కోరుకుంటా, మరో జన్మకు ఈ అమ్మంట. దేవుడు వచ్చి కోరికలు అడిగితే అమ్మని కోరుకుంటా, మరో జన్మకు ఈ అమ్మంట. కాదు కూడదని దేవుడు అంటే, కాదు కూడదని దేవుడు అంటే దేవుడు నైనెదిరిస్తా. అమ్మే కావాలంట, అమ్మే కావాలంట. అమ్మాయి తీయని మాట ఇంకొటి లేదమ్మా, ఎంత పిలచినా తనివి తీరదమ్మా. ఆ దేవుడు కన్నా గొప్పది మనసమ్మా, నీది గొప్పది మనసమ్మా. అన్నదమ్ముల ఆస్తి తగాదాలొస్తే ఆస్తే వాతంట, అమ్మే కావాలంట. అన్నదమ్ముల ఆస్తి తగాదాలొస్తే ఆస్తే వాతంట, మా అమ్మే ఆస్తి అంట. కాదు కూడదని ఎవ్వరు అన్నా, కాదు కూడదని ఎవ్వరు అన్నా ఆస్తి అన్నలకిస్తా. అమ్మే కావాలంట, అమ్మే కావాలంట. అమ్మాయి తీయని మాట ఇంకొటి లేదమ్మా, ఎంత పిలచినా తనివి తీరదమ్మా. ఆ దేవుడు కన్నా గొప్పది మనసమ్మా, నీది గొప్పది మనసమ్మా. లక్షల జీతము కంపెనీ ఇస్తుంది అమ్మను విడిచి రమ్మంటే, అమెరికా రమ్మంటే. లక్షల జీతము కంపెనీ ఇస్తుంది అమ్మను విడిచి రమ్మంటే, అమెరికా రమ్మంటే. కాదు కూడదని ఎవరు అన్నా, కాదు కూడదని ఎవరు అన్నా లక్షల జీతం వద్దంట, అమ్మే కావాలంట, అమ్మే కావాలంట. అమ్మాయి తీయని మాట ఇంకొటి లేదమ్మా, ఎంత పిలచినా తనివి తీరదమ్మా. ఆ దేవుడు కన్నా గొప్పది మనసమ్మా, ఆ దేవుడు కన్నా గొప్పది మనసమ్మా, నీతి గొప్పది మనసమ్మా, నీతి గొప్పది మనసమ్మా. మరొకసారి మాతృమూర్తులందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్క అమ్మకు చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు మా సీనన్న చెప్పినట్టు మా అమ్మ పేరు అరుంధతి. ఆమె పేరు మీద ఒక పెద్ద హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఒక అమ్మ కళ్ళకి నీళ్లు కారుతున్నాయి. అట్లా ప్రతి ఒక్కరికి ఏమైనా సమస్యలు ఉన్నా అక్కడికి పంపించి చూయించుకోవాల్సింది కోరుతున్నాను. పూర్తిగా ఉచితంగా అక్కడ చేస్తారు, మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతోటి. మన ప్రాంతం నుంచే ప్రతిరోజు ఒక అంబులెన్స్ కూడా పోతుంది. ఆ అంబులెన్స్ ద్వారా కూడా పోయి ఆ అంబులెన్స్లో కూడా ఉచితంగా పోయి రావచ్చు. అక్క జర్రస్ ఎవరైనా కానీ ఆ అంబులెన్స్ నంబర్ కూడా ఉన్నది. అంబులెన్స్ నంబర్ కూడా తీసుకొని అక్కడ చూపించవచ్చు. ఈ యొక్క మదర్స్ డే ప్రతి సందర్భంగా మేము చూస్తున్నాం ఏంటంటే, ప్రతి సందర్భంగా మా రజనక్క, ఆమె చిన్న వయసు అయినా కానీ అమ్మ మీద ప్రేమతోటి ఇవాళ ఒక పెద్ద కార్యక్రమాలు ప్రతి ఏడాది చేస్తున్నందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మా డాక్టర్ శ్రీనివాస్ గారికి కూడా ఏదైతే పేదల పక్షాన నిలబడి వైద్య సహాయం అందిస్తూ ముందుకెళ్తున్న సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా. ఎందరో అమ్మలకు మీరు రచించిన చక్కటి పాటనే కాకుండా మీరు ట్రీట్మెంట్ ఇచ్చేది కూడా ఒక గొప్ప వరం ఈ ప్రాంతంలో. అదే విధంగా మా సీనన్న
పెద్ద మనిషి ఎప్పుడు కూడా మాకు ఆశీర్వాదం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్న మా సీనన్నకి, మా డోల్ రమేష్ అన్న సీనియర్ నాయకుడు, ఎప్పటి నుంచో ఇక్కడ సేవలు అందిస్తున్న మా సీనియర్ నాయకుడు, మా స్వరూపక్కకు, మా జావేద్ బాయ్కి, ఇక్కడికి వచ్చినాక మా హరితక్కకి, ఇంకా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ మీకు ఒకటి చెప్పదలుచుకున్న ఏంటంటే, ప్రతి సందర్భంలో ఏదైనా అవసరం నిమిత్తం, అది ప్రత్యేకంగా వైద్య సహాయం నిమిత్తం డాక్టర్ శ్రీనివాస్ గారు ఉంటారు, అదేవిధంగా అరుంధతి హాస్పిటల్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు నిస్సంకోచంగా ఎటువంటి ఒక రూపాయి ఖర్చు లేకుండా మీ దగ్గర నుంచి మీరు అందరు మోటివేట్ చేసుకొని అక్కడ పంపిస్తే తప్పకుండా మనం అక్కడ వైద్య సహాయం అందిస్తాం. ఇదే కాకుండా అమ్మ లేనిదే ప్రపంచం లేదు. మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే అమ్మ కారణం. సో ఈ అమ్మలని అందరు కూడా ఇక్కడ ఉన్న కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, కూతుర్లు కానీ, వాళ్ళని అంటే ఒక్కోసారి రోజువారీ కార్యక్రమంలో ఒక్కోసారి మనం తిట్టుకుంటాం, ఏదో చేసుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళని అంటే ఇలా దైవంతో సమానం. మనకు ఆ దైవాన్ని మొక్కి మనం బయటికి వస్తే మనకు అంతా కూడా శుభం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల డైలీ పొద్దున 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజల మధ్య, మళ్ళీ దాని తర్వాత 3 o'clock వరకు అన్ని కాన్స్టిట్యున్సీ, మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క వాళ్ళ బాధలు ఏంటో అన్ని తెలుసుకుంటారు ప్రాక్టికల్గా. ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం చాలా అదృష్టం. మనము ఎంత అదృష్టం అంటే ఆయననే ఫోన్లోనే అడుగుతాడు, అన్న ఏం కావాలి చెప్పండి, దగ్గర నుండి ఫోన్ చేస్తాడు. ఈ పని అన్న, ఈ పని దగ్గర నుండి ఫోన్ చేసి మనకు అదృష్టం. ఏ చిన్న కార్యక్రమం ఉన్నా మన దగ్గరికి గణేష్ పండుగ అయినా కానీ, మరియు ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరంకి ఒకసారి మనం చేస్తాము. అన్న మనకు స్ఫూర్తి. ఎందుకంటే ఈజ్ రన్నింగ్ ఎ ట్రస్ట్ హాస్పిటల్. ఆయన సొంతంగా లక్ష పేరు మీద ట్రస్ట్ హాస్పిటల్ చేస్తున్నారు మెదక్లో. మన కోసం మన సభ్యులకే ఎంతో మంది పోతున్నారు. మీరు కూడా సదావకాశం వినియోగించుకోవాలి. అన్న చేసే సేవలని మనము వినియోగించుకోవాలి. ఎందుకంటే ఆయన మన కోసం చేస్తున్నాడు, అన్ని విధాల సేవలు చేస్తున్నాడు. కనుక అన్న నాకు స్ఫూర్తి, మంచి ఎగ్జాంపుల్. మేము ఆయనంతా చేయలేమేమో, చిన్నగా మాతో ఎంతో అంత చేస్తుంటాం ఆయన స్ఫూర్తితో. దయచేసి మీరందరూ